హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొబ్బరి శనగపప్పు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వరకు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, చూడండి చిన్న గ్లాసులు శనగపప్పు, ఎండుమిర్చి. ఇవి ఒకసారి ఒక 5 మినిట్స్ వేగనిద్దాము. చూడండి శనగపప్పు ఎండుమిర్చి వేగిపోయి ఇది ఒక 5 మినిట్స్ చల్లారాక కొబ్బరి ముక్కలు అవి వేసి మిక్సీ చేసేద్దాం. చూడండి మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు, శనగపప్పు, ఎండుమిర్చి, నిమ్మకాయ సైజ్ చింతపండు, నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసేసి మిక్సీ చేసేద్దాం. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు వేసేద్దాం. అంతా రెడీ చేసేసాను, అందులో కలిపేద్దాం. అంతేనండి, రెడీ అయిపోయింది కొబ్బరికాయ శనగపప్పు పచ్చడి. దీన్ని వేడివేడి అన్నంలో తింటే అన్నం అంతా మీరు ఈ పచ్చడితోనే తింటారు. మరి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి మీరేం చేయాలి? నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.